ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను ఆర్సీబీ జట్టు ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ వేదికగా జరగబోతుంటే ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో అయితే బరిలో దిగబోతుంది. ఈసారి నా టైటిల్ కొట్టాలనే ఆశతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ అయితే ఎదుర్కొనబోతుంది ఈడెన్ గార్డెన్స్ వేదికగా. సో ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ రికార్డ్స్ ఓసారి చూసినట్లయితే మొత్తంగా 13 మ్యాచెస్ అయితే ఆర్సీబీ ఈ స్టేడియంలో ఆడింది. ఇందులో 12 మ్యాచెస్ వచ్చేసి కేకేఆర్తో ఆడగా ఈ 12 మ్యాచెస్లో ఆర్సీబీ జట్ రికార్డ్ అయితే అంత బాగా ఏం లేదు. మొత్తంగా 12 మ్యాచెస్లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ జట్టు కేకేఆర్తో ఆడినప్పుడు విన్ అయింది. ఇంకొక మ్యాచ్ వచ్చేసి 2022 ఐపీఎల్ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది లక్నోతో. ఆ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు 14 రన్స్తో గెలిచింది. ఇక చివరి సీజన్ ఏదైతుందో 2024 సీజన్లో ఆర్సీబీ జట్టు కేకేఆర్తో తలపడగా ఆ మ్యాచ్లో ఉత్కంఠంగా సాగింది. భారీ స్కోరు నమోదయ్యాయి. 222 రన్స్ అయితే కేకేఆర్ చేసింది 20 ఓవర్స్లో. అయితే ఆర్సీబీ జట్టు దురదృష్టం ఏంటంటే ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది. 222 రన్స్ కేకేఆర్ చేస్తే 221 రన్స్ చేసి ఆల్అౌట్ అయి 1 రన్ డిఫరెన్స్ తోటి కేకేఆర్ చేతిలో అయితే ఆర్సీబీ గత సీజన్లో ఓడిపోవడం జరిగింది. మొత్తంగా 12 మ్యాచెస్లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ జట్టు గెలవడం జరిగింది ఈడెన్ గార్డెన్స్ వేదికగా. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ జట్టుకు హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 221గా ఉంటే కేకేఆర్ టీంకి వచ్చేసి 222 స్కోర్ అనేది హైయెస్ట్ స్కోర్గా ఉంది. ఈ రెండు స్కోర్లు కూడా లాస్ట్ 2024 సీజన్లో నమోదయ్యాయి. ఇక కేకేఆర్ టీంకు ఈ గ్రౌండ్లో లోయెస్ట్ స్కోర్ అనేది 2017 సీజన్లో నమోదైంది. 131కి అయితే ఆల్అౌట్ అయింది. అదేవిధంగా ఆర్సీబీకి వచ్చేసి లోయెస్ట్ స్కోర్ అనేది 2017 సీజన్లో నమోదైంది. 49 రన్స్కి అయితే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ జట్టుకు చాలా పీడకలంగా ఉంది. 49 రన్స్కు ఆల్అౌట్ అవడం అనేది. మొత్తంగా ఈడెన్ గార్డెన్స్లో ఆర్సీబీ జట్టుకు అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇక ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ జట్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా అయితే ఆడబోతుంది. సో గత రికార్డులన్నీ పటాపంచలు చేస్తూ విజయాన్ని నమోదు చేస్తుందా, లేదన్నట్లయితే పాత రికార్డులను అనుగుణంగా మరొక మ్యాచ్ ఓటం వైపు సాగుతుంది అనేది వేచి చూడాల్సింది. సో ఈ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.